చికెన్, మటన్, ప్రాన్స్ కర్రీ, బిర్యానీ, జీడిపప్పు, పన్నీరు, సాంబార్, వైట్ రైస్, చట్నీ, బిర్యానీ, చిప్స్. వెరీ గుడ్ పిల్లలు. అయితే తినడం అయితే పిల్లలు ఆ ఊర్లో పిల్లలు యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా కానా అనే ఊరికి పెళ్ళికి వెళ్ళారు. పిల్లలు కానా అనే ఊరికి పెళ్ళికి వెళ్ళారు. అయితే ఆ పెళ్లిలో పిల్లలు ద్రాక్షరసం ఇస్తారంట. పిల్లలు ఏమి ఇస్తారు? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా 6 రాతిబాన్లు అంటే ఎన్ని రాతిబాన్లు? 6 రాతిబాన్లు అంటే పెద్ద కొండ ఉంటుంది పిల్లలు. ఆ కొండలో పెద్ద రాయి కట్ చేసి దాన్ని పెద్ద బాణగా తయారు చేస్తామన్నమాట. అలాంటి రాతి బాణలు 6 నిండా ద్రాక్షరసం తయారు చేశారండి. ఎన్నిదంటే 6 నిండా. అయితే 6 నిండా తయారు చేస్తే మొత్తం అంతా స్టార్టింగ్ సడన్గా అయిపోయిందండి పిల్లలు. అయిపోతే అందరూ అయిపోయింది అంటారు. ఈ విషయం ఎవరు తెలిసిందంటే పిల్లలు యేసు ప్రభు వాళ్ళ అమ్మగా తెలిసింది. ఎవరు తెలిసింది? యేసు ప్రభు వాళ్ళ అమ్మ తెలిసిందంట. చెప్పండి 1 2 3. అయితే యేసు ప్రభు అందరూ యేసు దగ్గరికి వచ్చి బాబు ఇగో ద్రాక్షరసం అయిపోయిందంట అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇగో అమ్మా నా సమయం ఇంకా రాలేదంటే అక్కడ పనులతో ఆవిడ చెప్పిందంట, ఇదిగో ఏసే మీకు ఏం చెప్తుంది చెయ్యండి అని చెప్తున్నారు పిల్లలు. అయితే యేసు ప్రభు వారు చెప్పారంట వాళ్ళందరికీ ఏం చెప్పారంటే పిల్లలు, ఇదిగో మీ దగ్గర ఏమున్నాయంటే బాబు మా దగ్గర 6 రాజభవనాలు ఉన్నాయి. ఎన్ని రాజభవనాలు ఉన్నాయి? 6 రాజభవనాలు ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే పిల్లలు, ఇదిగో మీ దగ్గర ఏమున్నాయంటే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా 6 రాజభవనాలు ఉన్నాయంటే పిల్లలు. ఏమున్నాయి? 6 రాజభవనాలు ఉన్నాయంట. 6 రాజభవనాలు యేసు ప్రభు ఏం చెప్పారంటే అంచులు మట్టుకు వాటర్లో నిమ్మన్నాడు పిల్లలు. దేంతో నిమ్మన్నాడు? అంచుల మట్టుకు నీళ్ళతో నిమ్మన్నాడు పిల్లలు. అప్పుడు అంచుల మట్టుకు దేంతో నిమ్మన్నారు పిల్లలు? దేంతో నిమ్మన్నారు? నేను చూడండి చూడు ఏంటది చూడు. అయితే అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారంటే పిల్లలు అంచుల మట్టుకంట ఏం చేశారంటే ఆ 6 రాతి బాణల నిండా వాటర్తో నింపారంట. అప్పుడు యేసు ప్రభు అంటే ఇదిగో ఓకే 6 రాజభవనాలు నింపారు కదా, అంచుల మట్టి నింపారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ ద్రాక్షరసాన్ని వడ్డించుకోండి పిల్లలు. ఏమన్నాడు? ఆ నీటిని వడ్డించుకొని చెప్పాడు పిల్లలు. వడ్డించుకొని చెప్తే పిల్లలు ఆ నీరు పట్టుకెళ్తుంటే పిల్లలు ద్రాక్షరసం పిల్లలు గట్టిగా చెప్పకూడదు పిల్లలు. కాబట్టి యేసు ప్రభు వారు కానా అనే ఊర్లో మొట్టమొదటిసారిగా చేసిన సూచిక్రియ ఏంటంటే పిల్లలు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు పిల్లలు. గట్టిగా చెప్పకూడదు పిల్లలు. అప్పుడు కింద తాగి కదా గట్టి చెప్పకూడదు పిల్లలు. చెప్తుంది